వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా మెట్రో వ్యవహారంలో ఏం జరుగుతోంది అన్న ప్రశ్న ఇవాళ సగటు తెలంగాణ పౌరుడికి అందరికీ వస్తోంది. ఇవాళ కేంద్రం చాలా టాక్టికల్గా ఇవాళ మెట్రోలోకి ఎంటర్ అయిపోయింది. అయితే మనకు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకు ముందు రేవంత్ రెడ్డి గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు, ఈ రెండింటిని మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. పోక మునుపు భారీ స్థాయిలో ప్రకటనలు చేశారు, పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టారు. కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మరీ మాట్లాడి ఖచ్చితంగా అపాయింట్మెంట్లు ఇప్పించాల్సిందే, చివరి తేదీ లెటర్ల రాజకీయం నడిచింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఢిల్లీకి పోయిన తర్వాత అపాయింట్మెంట్లు అయినాయి, భేటీలు అయిపోయినాయి. అశ్విని వైష్ణవ్ భేటీ తర్వాత ఒక్కసారిగా ఖామోష్ అయిపోయాడు రేవంత్ రెడ్డి గారు. మరి ఇవాళ మెట్రో రైలు ప్రకటన పైన ఆ ప్రకటన తప్ప నోరు మెదపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఇవాళ సీఎం గారు మాట్లాడట్లేదనే చర్చ జరుగుతూ ఉంది. అంటే టేక్ ఓవర్ ఆలోచన మొదలుపెట్టినప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం, లోన్ ఆగిపోయే వరకు కూడా వరుసగా ట్వీట్లు, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా క్యాంపెయిన్స్ రన్ చేశారు. కానీ ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చల తర్వాత ఎందుకు పెదవి విప్పట్లేదు, మరి ఆయన తీరు ఎందుకు అనుమానాస్పదంగా ఉంది అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్. మరి 2 రోజుల పర్యటనలో 4 గోడల మధ్య జరిగినటువంటి చర్చలను ఎందుకు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేకపోయారు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు పెట్టినటువంటి ప్రెస్ మీట్ని క్యాన్సిల్ చేసుకొని మరి హైదరాబాద్కి వచ్చేశారు? కనీసం హైదరాబాద్కి వచ్చిన తర్వాత అయినా జరిగినటువంటి వ్యవహారం ఏంటి అని ప్రజల ముందుకు ఇప్పటికి కూడా ట్రాన్స్పరెంట్గా బయట పెట్టలేకపోతున్నారు. ఏకాభిప్రాయం కుదిరి ఘన విజయం సాధిస్తే మరి మౌనం ఎందుకు ఉంటుంది? నిజంగా క్రెడిట్ తీసుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో జరిగినటువంటి సంభాషణని, జరిగినటువంటి డీల్స్ని ఐడిబిఐకి కానీ లేకుంటే ఐఆర్ఎఫ్సికి సంబంధించి కానీ ఆ కట్టినటువంటి 258 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంది అనేది ఇవాళ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ గారికి లేదా? ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు ప్రజలకు జవాబు చెప్పాలని ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇవాళ మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి ప్రాజెక్టు పై ఇప్పుడు అనేక ప్రశ్నలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సీరియస్ అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వ్యవహారం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులకు, వాళ్ళ చర్యలకు బలం చేకూరుతా ఉంది. ఇది వాస్తవమే అని నమ్మాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈయన ఏం చెప్పట్లేదు కదా. మరోవైపు కేంద్రం కూడా చాలా చాకిచక్యంగా రేవంత్ రెడ్డి గారిని మొగ్గులోకి దింపి వాళ్ళు ఈ మెట్రో వ్యవహారంలోకి ఎంటర్ అయిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కేంద్రం, రాష్ట్రం ఇద్దరు కూడా భాగస్వామ్యులుగా ఈ ప్రాజెక్టులో ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే మళ్ళీ ఈ మెట్రో ప్రాజెక్ట్ అయితే మాత్రం మొదటికైతే వచ్చింది. అంటే ఇక్కడ మెట్రో రైలు ప్రజలకు అవసరమైనటువంటి ప్రాజెక్ట్ అయినప్పటికీ దానికి సంబంధించినటువంటి నిర్మాణ వ్యయం కానీ, నిధులకు సంబంధించినటువంటి సమీకరణ కానీ, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పాత్ర, అట్లాగే ఇప్పుడు తీసుకోబోయే అప్పులకు సంబంధించినటువంటి భారం, ఇటువంటి అన్ని అంశాలపైన కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి భిన్న అభిప్రాయాలు వింటూ ఉంటే నిజంగా ప్రజలకి ఎక్కడో ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ కొరవడుతూ ఉంది. మరి మెట్రోకి సంబంధించినటువంటి ఆస్తుల మీద రేవంత్ రెడ్డి గారు నిజంగానే కన్ను వేశారేమో అని అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొదట ప్రకటించినటువంటి అంచనా వ్యయాలు, ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి ఖర్చులు ఒకేలాగా లేవన్న చర్చ జరుగుతోంది. ప్రాజెక్టు వ్యయం ఎంత, దానికి సంబంధించినటువంటి పూర్తి లెక్కలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా అన్న ప్రశ్నలు కూడా ఇవాళ వినిపిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత నిధులు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరిస్తుంది, మిగిలినటువంటి నిధులు ఏ ఆర్థిక సంస్థల నుంచి సమీకరిస్తారు, తీసుకునే రుణాలపైన వడ్డీ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా ఇప్పటికీ ప్రజల్లో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. మరి ఇక్కడ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అనేక వ్యయ అంచనాలు కానీ, లేదంటే కనుక ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు ఒకేలాగా ఉన్నాయా అన్న ప్రశ్నలు ఇవాళ తెర మీదకి వస్తూ ఉన్నాయి. లేదంటే కనుక ఏమన్నా మధ్యలో ఏమన్నా మార్పులు జరిగాయా అన్న అంశాలు కూడా సందేహాలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. అంటే మెట్రో నిర్మాణంలో భూసేకరణ, లేదంటే కనుక స్టేషన్లకు సంబంధించిన నిర్మాణాలు, డిపోలు, ట్రాక్లు, విద్యుత్ వ్యవస్థ, సిగ్నలింగు, రోలింగ్ స్టాక్ వంటి అంశాల వల్ల ఖర్చు పెరగడం సహజమే. అయితే ఈ పెరిగినటువంటి ఖర్చుకు సంబంధించినటువంటి పూర్తి వివరణ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది నిపుణులు ఇవాళ సూచిస్తున్నటువంటి సూచనలు. కానీ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ప్రయాణికుల సంఖ్య ఎంత ఉంటుందని అంచనా వేశారు. టికెట్ ఆదాయం సంబంధించి దాని నిర్వహణ సాధ్యం అవుతుందా, లేదంటే ప్రభుత్వం ప్రతి ఏడాది అదనపు భారం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏమన్నా వస్తుందా అన్న ప్రశ్నలు కూడా వాళ్ళు ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఇలాంటి భారీ మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ అత్యంత కీలకం. ప్రజలకు సంబంధించినటువంటి ప్రజల డబ్బుతో, ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చేపట్టే ప్రాజెక్టు కావడంతో ఇవాళ ప్రతి రూపాయి
ఖర్చు పైన స్పష్టమైనటువంటి సమాచారం అందుబాటులో ఉండాలనేది ఇవాళ తెలంగాణ ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. అందుకే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఒకటే ఒక ప్రశ్న ఏంటంటే, మెట్రో ఫేజ్ 2కు సంబంధించి మొత్తం వ్యయం ఎంత, కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం వాటా ఎంత, రుణాలు ఎంత, ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆర్థిక మోడల్ ఏమిటి? ఈ ప్రశ్నలకు నిజంగా అధికారికంగా సమాధానాలు వస్తేనే ప్రజల్లో ఉన్నటువంటి సందేహాలు నివృత్తి అవుతాయి. లేదు, మెట్రో అవసరం లేదనే వాదన కాదు, కానీ అంత పెద్ద ప్రజా ప్రాజెక్టు విషయంలో పూర్తి ట్రాన్స్పరెన్సీ ఉండాలనే డిమాండ్ మాత్రం బలంగా వినిపిస్తుంది. అయితే ఇక్కడే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మెట్రో హ్యాండ్లింగ్ మీద కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అతిపెద్ద డౌట్స్ రైజ్ చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడతారో వినండి. కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా 72 కిలోమీటర్ల మెట్రో కట్టింది. ఆ తర్వాత మొత్తం టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది మెట్రోకి. రాయదుర్గం మీ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఎయిర్పోర్ట్ దాకా పోతూ మధ్యలో రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా 3 స్టాపులు పెట్టి ఇక్కడికెళ్ళి అక్కడ దాకా పట్టణం పెరుగుతున్నది, ట్రాఫిక్ పెరుగుతున్నది. మరి ఆ ట్రాఫిక్ సమస్య ఉండొద్దని చెప్పి 2023 జూన్ జూలై ప్రాంతంలో టెండర్ పూర్తి చేసి మొత్తం మెట్రో రెడీగా కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసినాం. ఈయన రాగానే వచ్చి తీసుకున్న మొట్టమొదటి తుగ్లక్ నిర్ణయం మెట్రో రద్దు, ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. 2.5 ఏళ్ళు అయిపోయింది. అయిపోయినాక ఇవాళ డ్రామాలు చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు రద్దు చేసినవరా నాయన అంటే చెప్పడు. ఇలా ఎయిర్పోర్ట్ మెట్రో కనుక కొనసాగి ఉంటే ఈ పాటికే పూర్తయిపోతుండే. 2 ఏళ్లలోనే పూర్తి కావాలని కండిషన్ పెట్టినాం. అందులో ల్యాండ్ అక్విజిషన్ కూడా లేదు, భూసేకరణ సమస్య కూడా లేదు. ఔటర్ రింగ్ రోడ్డును అంటుకొని బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ దాకా మధ్యలో బుద్దివేలులో, నార్సింగిలో స్టాపులు పెట్టి ట్రాఫిక్ సమస్య తగ్గాలే, హైదరాబాద్ పెరగాలే అనే ఉద్దేశంతో మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ మీ అందరికి నేను ఒకటే మాటిస్తా ఉన్నా, ఈయన వల్ల ఏమి కాదు. ఇప్పుడు కొత్త డ్రామాలు ఆడుతున్నాడు. లకడికా పూల్ నుంచి పటాన్ చెరువు వరకు మెట్రో మనం ప్రతిపాదిస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇయ్యలే. ఎక్కడనో ఉత్తరప్రదేశ్ లో చిన్న చిన్న పట్టణాలకు ఇచ్చినారు. కానీ మనకు లకడికా పూల్ నుంచి పటాన్ చెరువు వరకు 36 కిలోమీటర్లు పెడితే ఇందులో ట్రాఫిక్ లేదు, ఇందులో ఎక్కటోళ్ళు లేరు అని చెప్పి మనకు బీజేపీ సహకరించలేదు. కానీ ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి. ఈయనేదో అడిగినట్టు, ఆయనేదో ఇచ్చినట్టు, ఏదో ఇద్దరు కలిసి ఢిల్లీలో మళ్ళీ నాటకాలు ఆడుతా ఉన్నారు. ఒకటి మాత్రం నేను మీకు పక్కా చెప్తా ఉన్నా, మళ్ళీ మెట్రో పట్టాలు ఎక్కాలి అంటే 2028లో కేసీఆర్ తిరిగి రావాల్సిందే. మొదటి దశ మెట్రో పూర్తి చేసింది కేసీఆర్. మీ మియాపూర్ కి ఇక్కడికే వచ్చి ప్రారంభించింది కేసీఆర్. కాబట్టి రేపటి రోజున కూడా మెట్రో మళ్ళీ పట్టాలు ఎక్కాలి. హైదరాబాద్ లో మరొక 250 కిలోమీటర్ల మెట్రో రావాలి అంటే ఈ బుడ్రఖాన్తో కాదు. సో విన్నారు కదా కేటీఆర్ గారి వర్షన్. అంటే కేవలం మెట్రోకి సంబంధించి ఆ యొక్క ఆర్థికంగా ముడిపడినటువంటి భూముల మీదే రేవంత్ రెడ్డి గారి కన్ను అని సుస్పష్టంగా చెప్తా ఉన్నారు. అందుకే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ గారు 25 ప్రశ్నలను లేవనెత్తింది. 25 ప్రశ్నలకు సంబంధించిన సమాధానం నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. లేదంటే ఇటువంటి ప్రశ్నలు మరిన్ని రైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకసారి ఆయన ఏం ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నలు చూద్దాం. ఆయన ట్వీట్ ప్రకారం చూస్తే మెట్రో రైలు ఒప్పంద విధ్వంసంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 25 ప్రశ్నలతో నిలదీసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు. హైదరాబాద్ మెట్రోపై రేవంత్ రెడ్డి గారు తుగ్లక్ మార్కు విధ్వంసం, ఐఆర్ఎఫ్సి ఒప్పందం రద్దు, జపాన్ సంస్థ అదృశ్యం వెనుక రహస్యం ఏంటి, అప్పు తేలక ముందే 130 కోట్ల మిత్తి భారం, తెలంగాణ ఖజానాను లూటీ చేస్తున్నటువంటి అనాలోచిత విధానాలపై ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ 25 నిప్పుల అస్త్రం, ఖాయా పియా కుచ్ నహి, తోడా గిలాస్ బరాహి ఆనా అన్నట్లుగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మించడంలో కానీ దానికి సంబంధించి రూపాయి సాయం చేయడంలో కానీ ఎలాంటి పాత్ర లేని కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మలంగా నడుస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా ఆగం చేసిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, శాసనమండలి సభ్యులు డాక్టర్ శ్రవణ్ ఇవాళ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాస్తవానికి ఇవాళ మెట్రో తెలంగాణలోనే హైదరాబాద్ సంబంధించినటువంటి మెట్రో దేశంలో అగ్రగామిగా ఉండే, దేశంలో ప్రతి ఒక్కరూ ఆ మెట్రోని మోడల్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ ఏమైంది, నిజంగానే శ్రవణ్ గారు చెప్పినట్టుగా విధ్వంసం అయింది. ఇవాళ క్లారిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, ఫేజ్ 2 డిపిఆర్ లేదు, ఫేజ్ 1కి సంబంధించి కూడా ఎవరు నడుపుతారో తెలియనటువంటి పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చింది ఇవాళ పరిస్థితి అంతా కూడా. సో ఆయన ప్రశ్నలు చూద్దాం. ఐఆర్ఎఫ్సికి సంబంధించినటువంటి ఒప్పందం విఫలం ఎందుకు? ఇక్కడ కిషన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు, మెట్రో ఆదాయం మొదట O&M అంటే నిర్వహణ ఖర్చులకు సంబంధించి వాడాలి, తర్వాతే
అప్పు తిరిగి చెల్లించాలి. ఇది దేశంలోని అన్ని మెట్రో సంస్థలు పాటించే విధానం. మీరు మే 25న ఐఆర్ఎఫ్సితో ఒప్పందం సంతకం చేసేటప్పుడు MOHUA అంటే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ యొక్క ఈ O&M ప్రాధాన్యత వివాదం పరిష్కారం కాలేదని తెలిసి సంతకం చేశారా, లేదంటే కనుక తెలిసే చేశారంటే ఎందుకు అనేది మొదటి ప్రశ్న ఇక్కడ. ఇక రెండో ప్రశ్న, O&M ప్రాధాన్యత అనేది MOHUA విధానం దేశంలో అన్ని మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి వర్తించే నిబంధన. ఇది మే 25 ముందు తెలిసిన విషయం. మీ ఆర్థిక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ ఈ వివాదం పరిష్కారం కాకముందే ఒప్పందం ఎందుకు అనుమతించాయి, ఒప్పందాన్ని అంతర్గతంగా ఎవరు ఆమోదించారు అనేది క్వశ్చన్ నెంబర్ 2. ఇక క్వశ్చన్ నెంబర్ 3 కనుక తీసుకుంటే, మీరు అన్ని పూర్వ షరతులు నెరవేర్చాం అని చెప్తున్నారు, కిషన్ రెడ్డి నెరవేర్చలేదు అంటున్నారు. ఐఆర్ఎఫ్సి అన్ని పూర్వ షరతులు నెరవేరిన నిర్ధారణ పత్రం అంటే కండిషన్స్ ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ సర్టిఫికేట్ జారీ చేసినట్లయితే ఈ పత్రాన్ని బహిరంగ పరచండి. ఈ పత్రం లేకపోతే మీ వాదన అర్ధహీనం అంటూ కూడా మూడో ప్రశ్న. ఇక నాలుగో క్వశ్చన్, బిగ్ క్వశ్చన్, 130 కోట్ల నష్టం సంబంధించినటువంటి వివరణ. ఈ ప్రశ్నలో ఏమడుగుతారు, రేవంత్ రెడ్డి గారు ఒక లెక్క చూడండి. మీరు ఏప్రిల్ 29 ఎల్ఎన్టీ అప్పు బాధ్యత తీసుకున్నారు. ఆ అప్పు 8.25% నుండి 11.5% అధిక వడ్డీతో నడుస్తున్నది. ఐఆర్ఎఫ్సి రుణం వచ్చి ఈ అప్పు తీర్చేస్తే 4% వడ్డీకే మారేది. రోజుకు 2.5 కోట్ల ఆదా అయ్యేది. కానీ ఐఆర్ఎఫ్సి రుణం రాలేదు, పాత అధిక వడ్డీ అప్పే నడుస్తున్నది. 30 రోజుల్లో రీఫైనాన్సింగ్ కనుక పూర్తయితే వడ్డీ భారం 80 కోట్లు. కానీ జూన్ 24 నాటికి ఆగే లేదు, 130 కోట్లు దాటింది. ఇప్పుడు SBI క్యాప్స్ రిపోర్ట్ వచ్చి కొత్త రుణదాత దొరికి నిధులు వచ్చే వరకు మరో 6 నుంచి 9 నెలలు పట్టొచ్చు. అంటే మరో 450 నుంచి 675 కోట్లు అదనపు వడ్డీ నష్టం. ఈ రోజువారీ 2.5 కోట్ల నష్టానికి ఇప్పటి వరకు 130 కోట్లు పోయినందుకు ఎవరు జవాబుదారీగా ఉంటారు? మీ ఆర్థిక శాఖ నిర్లక్ష్యం ఈ నష్టానికి కారణమైంది కదా. వాస్తవమే కదా. ఇప్పుడు మళ్ళీ మొత్తం SBI క్యాప్స్ మళ్ళీ మొత్తం మదింపేయాలి, దానికి చాలా టైం పడుతుంది. ఇప్పటిదాకా చేసిందంతా గాల్లో కలిపేసి మళ్ళీ షరామామూలు కేంద్రం ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ SBI క్యాప్స్ మళ్ళీ ఇప్పుడు మదింపు స్టార్ట్ చేశారు. మరి చూడాలా ఏం జరుగుతుంది. మరి ఈ 130 కోట్లకు సంబంధించిన నష్టాన్ని నిజంగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఐదో ప్రశ్న తీసుకుంటే, మే 5న ఐఆర్ఎఫ్సి ఒప్పందం సంతకం అయ్యింది. ఐఆర్ఎఫ్సి ఆ ఒప్పందాన్ని రద్దు చేసిందా లేదా ఇంకా చెల్లుబాటులో ఉందా? ఒప్పందం రద్దు అయితే రద్దు నోటీస్ ఎవరికి పంపారు? 13,537 కోట్ల సంతకం చేసిన ఒప్పందం అధికారిక విధి విధానం లేకుండా వదిలేయడం చట్టపరంగా సాధ్యమా? ఇక అట్లాగే 84.32 కోట్లకు సంబంధించినటువంటి అడ్వాన్స్ రుసుము. ఈ ఆరో ప్రశ్న ఏమడుగుతారు, 84.32 కోట్ల ప్రజల డబ్బు ఐఆర్ఎఫ్సికి అప్ఫ్రంట్ రుసుముగా చెల్లించారు. SBI క్యాప్స్ ని నియమించినటువంటి తర్వాత ఐఆర్ఎఫ్సి ఒప్పందం వాస్తవంలో రద్దయింది. 84.32 కోట్లు వాపస్ వచ్చాయా, లేదంటే ఐఆర్ఎఫ్సికి వాపస్కి అధికారికంగా డిమాండ్ పత్రం పంపారా? ఇక 7th క్వశ్చన్లో, MOHUAతో O&M వివాదం పరిష్కారం కాకముందే 84.32 కోట్లు చెల్లించాలని ఎవరు నిర్ణయించారు? ఆ నిర్ణయం ఏ తేదీన తీసుకున్నారు? ఆ చెల్లింపు చేయడానికి కేబినెట్ అనుమతి తీసుకున్నారా? చూడండి, 84 కోట్లకు సంబంధించి. సో ఇక్కడ ఇది చాలా కీలకమైనటువంటి క్వశ్చన్. ఇక్కడ ఎవరు నిర్ణయం తీసుకున్నారు, ఎవరు నిర్ణయించారు, మరి కేబినెట్ అనుమతి తీసుకున్నారా? నిజంగా కేబినెట్ డెసిషన్ చాలా కీలకం. ఎందుకంటే 84 కోట్ల వ్యవహారం మామూలు ఆషామాషి వ్యవహారం కాదు. మరి ఎక్కడికి పోయింది, ఎట్లా చెల్లింపులు చేశారు, ఏంటి, ఇదంతా కూడా గవర్నమెంట్ చాలా ట్రాన్స్పరెన్సీగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఇవాళ నేను ఎందుకు దీన్ని 84 కోట్లను వాడుతున్నానంటే, ఇది 56 కోట్లకు సంబంధించినటువంటి ఫార్ములా ఈకార్ఎస్ అంతా పకడ్బందీగా గవర్నమెంట్ అకౌంట్ నుంచి ఫారిన్ కంపెనీ అకౌంట్లకు పోతేనే పెద్ద ఎత్తున కోడిగుడ్డు ముందు ఈకలు బీక్తా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి 84 కోట్లకు సంబంధించి 85 కోట్లకు సంబంధించి ఎవరు జవాబుదారి చెప్పాలి? ఏ కేబినెట్ నిర్ణయం తీసుకున్నారా? ఈ ప్రశ్న చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఇక అట్లాగే 84.32 కోట్లకు సంబంధించినటువంటి ఐఆర్ఎఫ్సి వాపస్ ఇవ్వకపోతే ఆ నష్టాన్ని ఏ బడ్జెట్ హెడ్ కింద చూపిస్తారు? దాన్ని ప్రభుత్వ నష్టంగా అసెంబ్లీకి సమర్పిస్తారా అనేది ఇవాళ ఆయన ఆల్రెడీ ప్రెస్ మీట్లో రైజ్ చేసినటువంటి డౌట్ని ఆ లింక్ను కూడా ఇక్కడ జోడించారు. ఇక అట్లాగే నెక్స్ట్ 9వ ప్రశ్నలు ఏమడుగుతారు, మీరు జూన్ 15న బహిరంగంగా చెప్పారు జపాన్ సంస్థ 13,600 కోట్లకు సంబంధించినటువంటి ఐఆర్ఎఫ్సి ఖాతాలో జమ చేసింది. ఇప్పుడు ఐఆర్ఎఫ్సి ఒప్పందం రద్దయింది. SBI క్యాప్స్ కొత్త రుణదాత వెతుకుతున్నది. అప్పుడు ఆ జపాన్ డబ్బు ఏమైంది? ఇంకా ఐఆర్ఎఫ్సి ఖాతాలో ఉందా?
జపాన్కు తిరిగి వెళ్ళిపోయిందా, అసలు ఆ డబ్బు ఐఆర్ఎఫ్సి ఖాతాకు చేరిందా? వాస్తవమైనటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ ప్రజలు ఆలోచింపజేసే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఇక 10వ ప్రశ్నలో ఆ జపాన్ సంస్థ పేరు చెప్పండి. మీరు 13,600 కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందం ప్రజల పేరిట చేస్తున్నారు. రుణదాత పేరు చెప్పే హక్కు ప్రజలకు ఉంది. ఆ సంస్థతో తెలంగాణకు ఏమైనా నేరుగా ఒప్పందం ఉందా? ఒప్పందం విఫలమైనందుకు తెలంగాణ ఆ సంస్థకు పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందా? మరి 11వ ప్రశ్న, ఐఆర్ఎఫ్సి మరియు జపాన్ సంస్థ మధ్య ఒప్పందంలో ఐఆర్ఎఫ్సి ఎంత రుసుము ఎంత వడ్డీ 20 సంవత్సరాల్లో పొందుతుందో చెప్పండి. ఒప్పందం రద్దయిన తర్వాత ఆ రుసుము ఎవరు చెల్లిస్తారు? తెలంగాణ పరోక్షంగా ఏమైనా బాధ్యత భరించాల్సి ఉంటుందా? ఇక 12వ క్వశ్చన్లో ఎస్బీఐ క్యాబ్స్ అదే పని మళ్ళీ ఎందుకు? మీరు ఇప్పటికే ఐడిబిఐ క్యాపిటల్ నుంచి ఆర్థిక న్యాయ పరిశోధన కోసం నియమించారు. ఫేజ్ 1 ఆస్తుల విలువ 20,544,000 నుండి 22,102 కోట్లుగా అంచనా వేశారు. డిఎంఆర్సి కన్సల్టెన్సీ సాంకేతిక సమీక్ష చేసింది. ఇప్పుడు ఎస్బీఐ క్యాప్స్ ను అదే పని మళ్ళీ చేయమంటున్నారు. ఐడిబిఐ క్యాపిటల్ అంచనా ఏమి తప్పు చేసింది? ఐడిబిఐ క్యాపిటల్ కి డిఎంఆర్సికి ఎంత రుసుము చెల్లించారు? ఆ ధనం వృధా అవ్వలేదా? అట్టగా ఎస్బీఐ క్యాప్స్ అనేది ఎస్బీఐ యొక్క పెట్టుబడి సలహా విభాగం. మీ ప్రభుత్వం రాయదుర్గం భూమి వేలం వివాదంలో ఎస్బీఐ పై అన్ని ప్రభుత్వ లావాదేవీలు నిలిపేస్తామని బహిరంగంగా బెదిరించారు. అదే ఎస్బీఐ క్యాప్స్ నుంచి 38,595 కోట్లు ప్రాజెక్టుకు నమ్మకమైనటువంటి సలహాదారుగా ఎందుకు నియమించారు? ఎస్బీఐతో ఏమైనా రాజీ ఒప్పందం జరిగిందా? ఇది నిజంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎస్బీఐతో బెదిరించి లొంగ తీసుకున్నట్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే మేము లీడ్ బ్యాంక్ నుంచి తీసేస్తాం, మేము మా ఫిక్స్డ్ డిపాజిట్లు విత్డ్రా చేసేస్తాం, ట్రెజరీ మార్చేస్తాం, ఇవన్నీ చెప్పి ఆఖరికి వాళ్ళతో హైకోర్టులో ప్రభుత్వం ఎస్బీఐని మోసం చేసినటువంటి వ్యవహారంలో వాళ్ళతోనే మళ్ళీ బెదిరించి విత్డ్రా చేయించుకున్నటువంటి, అంటే ఎంత బ్లాక్మెయిల్ పాలిటిక్స్ కి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పాల్పడుతున్నది అర్థమవుతుంది. క్లియర్ గా ఎస్బీఐ వ్యవహారమే ఒక క్రిస్టల్ క్లియర్ ఎగ్జాంపుల్ మన అందరి ముందు ఇవాళ. మరి అటువంటి ఎస్బీఐ సంస్థ ఎస్బీఐ క్యాప్స్ ద్వారా ఇప్పుడు మళ్ళీ మొత్తం మదింపు కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పుడు ఐడిబిఐ క్యాపిటల్ గాలికి వదిలేశారు. మరి దానికి కట్టినటువంటి డబ్బు ఏమైంది? ఎంత కట్టారు? కట్టుంటే ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇక అట్లాగే ఐఆర్ఎఫ్సి 4% వడ్డీకి 13,537 కోట్ల ఆమోదం తెలిపింది. పూర్తి పరిశోధన తర్వాత ఎస్బీఐ క్యాప్స్ కొత్తగా గుర్తించే రుణదాత 7 నుంచి 9% మార్కెట్ రేట్ వసూలు చేస్తుంది. 20 సంవత్సరాల్లో ఆ అదనపు వడ్డీ భారం 1,000 కోట్లు అవుతుంది. ఆ అదనపు వడ్డీ భారాన్ని ఎవరు భరిస్తారు? ప్రజలా? అట్లాగే ఏప్రిల్ 29 నాటి ఎల్ఎన్టీతో ఎస్పీఏ ఒప్పందం ఇప్పుడు చెల్లుబాటులో ఉందా? 1,461 కోట్లు ఇంకా ఎస్క్రో ఖాతాలో ఉన్నాయా? స్వాధీనం చట్టపరంగా పూర్తయిందా? లేదా ఎస్బీఐ క్యాప్స్ రిపోర్ట్ వచ్చే వరకు అనిశ్చితంగా ఉందా? అట్లాగే ఐడిబిఐ క్యాపిటల్ ఫేజ్ 1 విలువ 20,544 నుంచి 22,102 కోట్లు అని చెప్పింది. మీరు ప్రజలకు 30,000 కోట్ల ఆస్తి 15,000 కోట్లకు కొన్నామని చెప్తున్నారు. అంటే 30,000 కోట్ల విలువకు ఆధారం ఏమిటి? ఐడిబిఐ క్యాపిటల్ రిపోర్ట్ లేదా మీ సొంత వాదన ఏది నిజం? చూడండి, ఇక్కడ చూడండి, ఇది మరీ విడ్డూరం. ఐడిబిఐ క్యాపిటల్ అంచనా వేసి 20,544 కోట్ల నుంచి 22,102 కోట్లు అని చెప్తే రేవంత్ రెడ్డి గారు 30,000 కోట్ల ఆస్తిని నేను 15,000 కోట్లకే ప్రభుత్వం కొనుక్కుంటోంది అని ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినటువంటి పరిస్థితి. దీంట్లో వాస్తవం లేదు. సేమ్ రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇట్లాగే జరిగింది కదా. అంటే తెలంగాణలో అన్ని వ్యవహారాలు అంతే. రేవంత్ రెడ్డి గారు చెప్పే స్టేట్మెంట్ ఒకటి, ప్రభుత్వం దగ్గర ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్పే రికార్డ్ ఒకటి ఉంటుంది, మంత్రి గారు చెప్పే రికార్డ్ ఒకటి ఉంటుంది, వాళ్ళ దగ్గర ఆన్ పేపర్ మీద ఉన్నటువంటి ఫిగర్స్ వేరే ఉంటాయి. అంటే ఫ్యాక్ట్స్ కి ఫిగర్స్ కి వీళ్ళు చెప్పే లెక్కలకి పొంతన ఏముండదు అన్నట్టు. ఇక అట్లాగే ఎస్బీఐ క్యాప్స్ కొత్త విలువ నిర్ణయంలో ఫేజ్ 1 విలువ 15,000 కోట్ల కంటే తక్కువగా వస్తే మీరు ఎల్ఎన్టీకి అధికంగా చెల్లించినట్లు అవుతుంది. ఎస్పీఏ రెనోగేషియేట్ చేస్తారా? 1,461 కోట్లు ఎస్క్రోవేజ్ అవుతుందా? లేదా ఈ అదనపు చెల్లింపు ప్రజాధనం వృధాగా మిగిలిపోతుందా? అట్లాగే 18th క్వశ్చన్, ఎస్బీఐ క్యాప్స్ నియామకం తర్వాత 2 ప్రభుత్వాలు ఎస్బీఐ క్యాప్స్ రిపోర్ట్ ఆధారితంగా భవిష్యత్ నిర్ణయం తీసుకుంటాయి అని ప్రకటించారు. అంటే ఫేజ్ 2 మార్గాలు, విస్తరణ, ఆర్థిక నమూనా అన్ని కేంద్ర ఆమోదం పొందాల్సి ఉంటుంది. అవసరమైతే తెలంగాణ ఒంటరిగా వెళ్తామని చెప్పిన మీరు ఇప్పుడు ప్రతి నిర్ణయానికి కేంద్రం అనుమతి అడుగుతున్నారు. హైదరాబాద్ మెట్రోపై నిజంగా ఎవరికి నియంత్రణ ఉంది? తెలంగాణ ప్రభుత్వానికా కేంద్రానికా? ఇది కూడా బిగ్ క్వశ్చనే. మీ కిషన్ రెడ్డి లేఖలో ఫేజ్ 2 అంటే 122.9 కిలోమీటర్స్
మొత్తం 38,595 కోట్లు. మీ బహిరంగ ప్రకటనలో 76.4 కిలోమీటర్లు 24,269 కోట్లు. ఎస్బీఐ క్యాబ్స్ ఫేజ్ 2 విస్తరణ అధ్యయనం చేస్తుంది. ఏ ప్రతిపాదన చేస్తుంది? 24,269 కోట్ల వెర్షన్ అని ప్రజలకు చెప్పిందా, లేదంటే 38,595 కోట్ల వెర్షన్ కేంద్రానికి పంపిందా? 14,326 కోట్ల తేడా ఏమిటి? మరి ఇంత తేడా ఎందుకు తేడా వచ్చింది ఇంత? మీరు శంషాబాద్ విమానాశ్రయ మెట్రో కారిడార్ రద్దు చేశారు. ఎస్బీఐ క్యాబ్స్ ఇప్పుడు ఫేజ్ 2 అధ్యయనం చేస్తోంది. ఆ అధ్యయనంలో విమానాశ్రయ కారిడార్ పునరుద్ధరిస్తారా, లేకపోతే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్షన్ అవసరం లేదని లిఖితపూర్వకంగా ప్రజలకు వివరించండి. అట్లాగే రోజువారీ ఆర్థిక నష్టం. ఎస్బీఐ క్యాబ్స్ రిపోర్ట్ రావడానికి, కొత్త రుణదాత దొరకడానికి, ఒప్పందం జరగడానికి, నిధులు విడుదల కావడానికి కనీసం 6 నుంచి 9 నెలలు పట్టొచ్చు. రోజుకి 2.5 కోట్లు ఇంటూ 6 నెలలు అంటే 450 కోట్లు అదనపు వడ్డీ నష్టం. ఐఆర్ఎఫ్సి ఒప్పందం విఫలమైనటువంటి కారణంగా వచ్చే ఈ 450 నుంచి 675 కోట్ల అదనపు భారానికి ఎవరు జవాబుదారీతనము అంటూ కూడా శ్రవణ్ గారు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇక అట్లాగే ప్రశ్న 22వ ప్రశ్న ఏం చెప్తారంటే, ఇప్పటి వరకు ధృవీకరించబడిన మొత్తం ఆర్థిక నష్టాలు లెక్కించండి. ఐఆర్ఎఫ్సి రుసుము 84 కోట్లు, అప్పటి నుండి అదనపు వడ్డీ 130 కోట్లు, ఐడిబిఐ క్యాపిటల్ డిఎంఆర్సికి చెల్లింపులు అజ్ఞాతం, ఎస్బీఐ క్యాబ్స్ నియామక రుసుము. ఈ నష్టాల సమగ్ర వివరణ అసెంబ్లీలో సమర్పిస్తారా? అట్లాగే క్యాబినెట్, అట్లాగే రాజ్యాంగ జవాబుదారితనం. ఎస్పీఏ ఏప్రిల్ 29న, ఐఆర్ఎఫ్సి ఒప్పందం మే 25న, ఎస్బీఐ క్యాబ్స్ నియామకం జూన్ 23న. ఈ 3 నిర్ణయాలు క్యాబినెట్ ముందు పెట్టి ఆమోదం తీసుకున్నారా, లేదంటే క్యాబినెట్ నోట్లు, ఆర్థిక శాఖ సూచనలు, న్యాయ సలహాలు ఇవన్నీ అసెంబ్లీ కౌన్సిల్లో టేబుల్ చేయండి. ఎస్పీఏ ఐఆర్ఎఫ్సి ఒప్పందం, ఐడిబిఐ క్యాపిటల్ రిపోర్ట్, ఎంఓహెచ్యుఏతో O&M వివాద ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవేవి ప్రజలకు అందుబాటులో లేవు. ఇప్పుడు ఎస్బీఐ క్యాబ్స్ ప్రారంభం నుంచి చేయమంటున్నారు కాబట్టి ఈ పత్రాలన్నీ బహిరంగపరచండి. తెలంగాణ ప్రజలు 15,000 కోట్ల హామీ ఇచ్చిన పన్నుదారులు వాటిని చదివే హక్కు కలిగి ఉన్నారు. ఫైనల్ క్వశ్చన్, నేను చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాను, 30,000 కోట్ల ఆస్తి 15,000 కోట్లకు కొన్నానని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఐఆర్ఎఫ్సి ఒప్పందం రద్దయింది. జపాన్ సంబంధించినటువంటి సంస్థ అదృశ్యమైంది. అట్లాగే 84.32 కోట్లు వాపస్ వచ్చే నిర్ధారణ లేదు. 1,461 కోట్లు ఎస్క్రోలో స్తబ్దంగా ఉన్నాయి. రోజుకు 2.5 కోట్లు నష్టం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 130 కోట్లు అదనపు వడ్డీ చెల్లించారు. ఫేజ్ 2 ఆమోదం లేదు. విమానాశ్రయ మెట్రో రద్దు. ఎస్బీఐ క్యాబ్స్తో మళ్ళీ మొదటి నుంచి మొదలు. ఎల్లాంటి ఇంకా మెట్రో నడుపుతున్నది. స్వాధీనం పూర్తి కాలేదు. ఇందులో చారిత్రాత్మక విజయం ఏమిటో సూచించండి రేవంత్ రెడ్డి గారు. మీరు మెట్రో తీసుకున్నారు, లేదా తీసుకున్నట్లు ప్రకటించారు, లేదా తీసుకోవాలని ప్రయత్నించారు, అది ఇంకా స్పష్టం కాలేదు. సో ఈ క్వశ్చన్స్ నిజంగా రేవంత్ రెడ్డి గారు సూటిగా తెలంగాణ ప్రజల ముందు వచ్చి నోరిప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి నిజంగా దానికంటే ముందు గొప్ప ప్రకటనలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు కేంద్రంతో పోయి చర్చలు జరిపిన తర్వాత ఇవాళ మళ్ళీ ఎస్బీఐ క్యాబ్స్తో మొత్తం మదింపు మళ్ళీ కూడా కథ మొదటికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ హక్కుదారులు, వాటాదారులు కేంద్రమా, రాష్ట్రమా, లేదంటే ఇద్దరు కలిసి ఉంటారా, అసలు ఏం చేయబోతున్నారు హైదరాబాద్ మెట్రోని? ఇవన్నీ కూడా $1 మిలియన్ క్వశ్చన్స్. ఇవాళ ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీయో లేకుంటే శ్రవణ్ గారు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ కాదు, ఇవన్నీ ప్రజల క్వశ్చన్స్, ప్రజల నుంచి రైజ్ అవుతున్నటువంటి క్వశ్చన్స్. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీతనం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే నిజంగా బిగ్ సెల్ఫ్ గోల్ రేవంత్ రెడ్డి గారు వేసుకోబోతున్నారు నిజంగా మెట్రో విషయంలో. సో ఇవాళ ఎల్లంటే అంత భారీగా హైదరాబాద్ మెట్రోని, హైదరాబాద్ నగరానికి, తెలంగాణకు తలమానికంగా నిలబెడితే ఇవాళ దాని యొక్క ఇమేజ్ని మొత్తం కుప్పగూల్చే రకంగా, లేదంటే ప్రజలకు నష్టం మిగిల్చేలాగా, ప్రజల నెత్తిన మళ్ళీ అప్పు పెట్టే దిశగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది మెట్రో ద్వారా. అంటే నిజంగా ఇది ఖచ్చితంగా ఇదంతా ప్రీప్లాన్డ్గా జరిగిందా, లేదంటే కేంద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత బెండ్ అయిపోయారా రేవంత్ రెడ్డి గారు? కేంద్రం చాలా స్ట్రాటజికల్గా తెలంగాణలో ఉన్నటువంటి భారీ ప్రాజెక్టులో కేంద్రం వేలు పెడుతోందా? ఏం చేస్తోంది, ఏం జరుగుతోంది? నిజంగా రేవంత్ రెడ్డి గారు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, లేకుంటే అవగాహన రాహిత్యమా? ఏం అర్థం కానటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి ఇవాళ హైదరాబాద్ మెట్రో మీద నెలకొంది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ 25 క్వశ్చన్స్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఇప్పటికి కూడా ఉండిపోతున్నారు మెట్రో విషయంలో? ఎందుకు అంత భారీ స్థాయిలో ప్రకటనలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారిగా ఢిల్లీ పర్యటన తర్వాత సైలెంట్ అయిపోయారో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.